రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు భీమవరపు దుర్గబాబు. మాది ముమ్మడివారం మండలం మలాబలం గ్రామం అండి. నేను చెయ్యేరులో నాకు వ్యవసాయ భూమి ఉన్నది. నేను గతంలో ఎన్నో రకాలైన విత్తనాలు వాడాను, కానీ ఈసారి మాత్రం మైసీడ్ వారిది ఆదిత్య విత్తనాలు వేయడం అనేది జరిగింది. అయితే నేను గతంలో ఈ చేలో ఇది చెరువులు పక్కన చేయనవ్వడం వల్ల, చుట్టూ నాకు చెరువులు ఉండడం వల్ల నేను ఎటువంటి రకం సీడ్ వేసినా కూడా, ఎటువంటి రకాల విత్తనాలు వేసినా కూడా ఇది ఏంటంటే మనకి సౌడు లాగేసి పంట అది ఇబ్బందికరంగా జరగడం, పడిపోవడం, చివరికి ఎండిపోయినట్టు అయిపోవడం జరిగింది. కానీ ఈ ఆదిత్య వారి మైసీడ్స్ కంపెనీ వారు ఆదిత్య విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి ఎలా ఉండదో చూడండి అని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది. సరే అని చెప్పి నేను ఎన్నో రకాలు వాడాను కాబట్టి ఇది కూడా ఒకసారి పెట్టి చూద్దాం మనం అని చెప్పేసి అనుకున్నాం. కానీ నాకు ఇది చాలా సంతృప్తికరంగా అనిపించిందండి. ఎందుకంటే ఇది చేను పడిపోవడం కానీ, ఎక్కడా కూడా చౌడు చేను అయినా కూడా ఇప్పటికీ కూడా వాటరు ఇప్పటికీ కూడా చేలో వాటర్ అలా ఉండిపోయినా కూడా చేను ఎక్కడ పడిపోవడం కానీ జరగడం కానీ లేదండి. నేను ఈ చేనే కాదండి, నేను ఒక ఎకరం చేను కూడా నేను ఇదే వరి పెట్టడం జరిగింది. అది ఒక 30 నుంచి 35 బస్తాలు దిగుబడి వచ్చింది. అంటే నేను చూస్తే నాకు ఒక 33 బస్తాలు దిగుబడి వచ్చింది. ఈ చేను కూడా మనకు మందు తక్కువ వేసుకున్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి. నేను ఎటువంటి ఈ చేనుకి మాకు ముంపు బారిన ఎక్కువ పడిపోవడం వల్ల నేను ఒక కోట మందు వేయడం, 2 సార్లు ఏదో పురుగు మందులు పిచికారీ చేయడం తప్ప నేను అంతగా పట్టించి పెద్దగా శ్రద్ధ తీసుకోలేదండి. అయినా కూడా ఈరోజు చేను ఎలా ఉన్నది అనేది కూడా నాకు కూడా కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. థ్యాంక్స్ టు మైసీడ్స్ వారి ఆదిత్య విత్తనాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన రైతులందరూ కూడా మీరు కూడా ఒకసారి మన తొలకరి అనగా అదే మనం ఖరీఫ్ అంటాం, ఖరీఫ్ సీజన్లో కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా 2-3 చోట్ల చూశాను, అది కూడా బాగుంది. అంటే నేను కొంచెం అశ్రద్ధ చేయడం వల్ల కొంచెం తక్కువ దిగుబడిగా వచ్చింది. కానీ నేను వేరే చోట కౌలుకి ఊడ్చిన చేలో అయితే మాత్రం నాకు నిన్నే జరిగిందండి పట్టుకోవడం. ఒక 33 బస్తాల దాకా దిగుబడి వచ్చింది. అదే నాకు మరొకసారి మైసీడ్స్ కంపెనీకి ఆదిత్య వారికి విత్తనాలకి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం.